షాలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సీ నామములో ఆత్మీయులైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. అనగా దేవుని యొక్క అద్భుతములకు, ఆశ్చర్యకార్యములకు మనం పరిశుద్ధముగా జీవించుటకు ఇక్కడ లింక్ ఉందన్నమాట కదండి. చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంది. మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. ఎవరైతే పరిశుద్ధత యొక్క పవిత్రత, నీతిని, యథార్థతలు కలిగి ఉంటారో వారి జీవితంలో దేవుడు అద్భుతములను, ఆశ్చర్యకార్యములను చేస్తాడని ఈ వాక్యం ద్వారా మనం గ్రహించాలి. అనగా దేవుని సన్నిధి మనతో ఉండాలంటే మనలో పరిశుద్ధత ఉండాలి. ఖచ్చితంగా ఈ వాక్యం మనం ఉంది. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సమాధానము, శాంతి యొక్క మేలులను మనం పొందుకోవాలంటే మనము ఖచ్చితంగా యొక్క పరిశుద్ధతకు చోటు ఇవ్వవలసిందే. కాబట్టి మరొక వాక్య భాగం చదువుదాము. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుండని దేవుని వాత్సల్యమును బట్టి మేము బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఏంటండి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరాలను ఆయనకి సమర్పించుకోవాలని ఈ వాక్య భాగంలో భక్తుడైన పౌలు గారు మనకి తెలియజేస్తున్న పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన లైఫ్ స్టైల్ అంతా ఆయనకి అనుగుణంగానే, అనగా ఆయన చెప్పిన ఆజ్ఞలకు, కట్టడలకు, నియమ నిబంధనలకు తలొగ్గే రీతిలో మనం జీవిస్తే కనుక అదే యుక్తమైనది, అదే పరిశుద్ధత దేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకి అనుకూలమైన, దేవునికి అనుకూలమైన జీవిత యాత్ర మనం కొనసాగించాలి ఈ లోకంలో. అలా ఉంటేనే మనము ఆయన పిల్లలమ్ముగా, ఆయన వారసులముగా అంగీకరించబడతాము. లేకపోతే అన్యులు అని చెప్పుకున్నాం కదండి. అంటే సంవత్సరాలుగా దేవుని ఆరాధిస్తున్నా కూడా ఆ యొక్క పరిశుద్ధత, పవిత్రత నీలో నాలో లేకపోతే మనము అన్యులమే. అంటే దేవుని అంగీకరించిన వారము అన్యులు, అనగా దేవుణ్ణి అంగీకరించిన వారు. కాబట్టి మనం అలాగ ఉండకుండా ఆయనకి ఇష్టమైన వారముగా ఉండాలంటే ఆ పరిశుద్ధమైన జీవితాన్ని, దేవునికి అనుకూలమైన సజీవంగా బ్రతికే ఆ యొక్క సమర్పణను మనము కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు కదా, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుణ్ణి భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మను కలిగిన సమస్త కల్మషములను మనను పవిత్రులుగా చేసుకుందాము. ఏంటంటే అది చూడండి, శరీరమునకును ఆత్మను కలిగిన సమస్త కల్మషములను మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి. మరి దేవుని అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను, మేలును వద్దు అనుకునే వారు ఎవరైనా ఉంటారండి? ఎవరు ఉండరు. అందరికీ కావాలి. మరి అవి కావాలంటే ఆయన కోరుకున్న ఆ పరిశుద్ధ జీవితమును, ఆ పవిత్ర జీవితమును ఆయనకి అనుకూలమైన సజీవయాగంగా మనం బ్రతికే క్రమంలో మనము దేవుని యొక్క అద్భుతములను, ఆశ్చర్యములను మనం పొందుకొనగలుగుతాం. కాబట్టి ఆయన మన మధ్య అద్భుతంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరం కూడా పరిశుద్ధమైన, పవిత్రమైన జీవితం కలిగి మనలను మనమే పరిశుద్ధపరచుకొనుచు దేవునికి ఇష్టమైన వారంగా జీవిద్దాం. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ, మహోన్నతముల తండ్రి, నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ మధ్య అద్భుతాలు చేస్తాను. పరిశుద్ధంగా జీవించండి. మిమ్మల్ని మీరు పరిశుద్ధంగా మార్చుకునని ఈరోజు మాకు వాక్యం ద్వారా సెలవిచ్చారు. నేను సంవత్సరాలుగా నిన్ను కలిగి ఉన్నప్పటికీ, నిన్ను ఎరిగినప్పటికీ తండ్రి ప్రభా, నేను అద్భుతములను గ్రహించలేక, మేలును పొందుకోలేక సమాధానము దూరమై జీవిస్తున్న బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. బిడ్డల హృదయం నుంచి మారు మనసు రక్షణ దయచేయండి. మమ్మల్ని మేము పరిశుద్ధంగా మార్చుకొని నీకు అనుకూలమైన సజీవయాగముగా మా శరీరంలో మీకు సమర్పించే కృపను దయచేయమని, విన్న వాక్యము ద్వారా మా ఆత్మను బలపరిచి నడిపించమని నజరేయుడైన యెహోషువ మెస్సీ నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. షాలోం. అందరికీ వందనాలు.